అంతేనండి, ఆజ్ఞాపించాడు, జలాలకి ముంచేయండి, ముంచేశాడు. అంత క్రూరంగా మనుష్యులను చంపడానికి గల కారణం వాళ్ళ హృదయములోని తలంపులలోని ఊహ కాదా? చెప్పండి. వాళ్ళంతా ఎందుకు నేరస్తులయ్యారన్నమాట? శరీరంతో చేయడం సంగతి తర్వాత, శరీరంలో ఉత్తమలని నేను అంటం లేదు, కానీ దానికంటే ముందు ఎక్కడ వాళ్ళ నేరస్తులట, ఎక్కడ వాళ్ళ నేరస్తులుగా దేవుడు వాళ్ళని గుర్తించాడు? ఊహ, తలంపులు. ఆ రోజున సమాజాన్ని నీట ముంచి చంపేశారంటే ఈ రోజున సమాజాన్ని ఎప్పుడో చంపేయాలండి. కానీ అనవసరంగా ఏమండి సంధి చేసుకున్నాడు కదా, ఒడంబడికడ ఒట్టేసుకున్నాడు కదా, అది కదా ధనుస్సు కనబడుతుంది, 7 రంగుల ధనుస్సు ఆకాశంలో కనబడుతుంది. ఇక నేను మనుష్యులను జలప్రలయంతో నీటితో చంపను అని ఒట్టేశాడు గనుక సమాజం బ్రతికిపోతుంది. యేసుక్రీస్తు వారు మధ్యకి వచ్చారు గనుక ఏమంటే సమాజం బ్రతికి బట్ట కడుతుంది ఎప్పటికీ. ఎందుకంటే క్షమ, ప్రాయశ్చిత్తం, నేరాలకు శిక్ష యేసు తనపై వేసుకున్నాడు గనుక ఈ ప్రపంచం ఇంకా ఊపిరి పోసుకుంటూనే ఉందండి. అది సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది నిజం. చచ్చాకనే తెలుస్తుంది వాళ్ళకి నిజం. అంటే ఊహ కోసమే చంపేశాడా? ఆలోచన కోసమే